హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి అయితే మొక్కలకు సంబంధించి మొక్కని మనం పెట్టుకోవాలి లేదా విత్తనాలు ఆకుకూరలు కానీ ఏదైనా విత్తనాలు పెట్టుకోవాలి అని అంటే కంపోస్ట్ని మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలి. ఈ పద్ధతి చాలా సులువండి, అలానే లైట్ వెయిట్ అన్నమాట. ఇది మనం టెర్రస్ పైన కానీ లేదా మన గార్డెన్లో ఎలాగైనా కానీ లైట్ వెయిట్ తోటి మొక్కల్ని పెట్టుకోవడం ఎలా, ఈ వీడియో మొత్తం కూడా మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ పద్ధతి చాలా నచ్చుతుంది, అలాగనే సులభంగా ఉంటుంది. అలానే టెర్రస్ మీద మొక్కలు పెంచుతున్న వాళ్ళు మాత్రం లైట్ వెయిట్ని బాగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా చూసారా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవి మన గార్డెన్లో మనము కట్ చేసి తీగలు కానీ ఏదైనా వేస్ట్వి తీస్తూ ఉంటాం కదండి, అవన్నీ కూడా మనం పారేయకుండా ఒక పక్కన అంటే ఒక కుప్పలాగా వేసేస్తే అవి చక్కగా ఎండిపోయి ఉంటాయి అన్నమాట. వాటిని కట్ చేసుకోవాలి. ఇంకా మనము వేసే బిన్ను ఏది అని అంటే టబ్బా, చిన్న టబ్బా, పెద్ద టబ్బా అనేది ఏ టబ్బు తీసుకున్నా కానీ దానికి హోల్ అయితే కంపల్సరిగా పెట్టుకోవాలి. హోల్కి ఏదో ఒకటి రాయి కానీ లేదా పెంకు కానీ ఏదో ఒకటి ఆ హోల్ మీద మనం నీళ్ళు ఒక్కటి పోయేటట్టు మనం వేసుకునే కంపోస్ట్ మొత్తం కూడా బిన్లో ఉండేటట్టు తప్పకుండా చూసుకోవాలి. ఇంకా చూసారు కదా, మనం ఎక్కడికక్కడికి ఆ ఎండిన తీగల్ని కట్ చేస్తూ అనమాట, మొత్తం కూడా కొంచెం కట్ చేస్తూ మనకి బిల్లో పట్టేటట్టు చూసుకోవాలి మనం. అలానే ఎక్కడికక్కడికి కట్ చేస్తే మనకి కంపోస్ట్ కూడా త్వరగా అవుతుందన్నమాట. ఇంకా చూసారు కదా, నేను అవన్నీ కూడా మనము ఇలా ఈ బిల్లోకి వేసేసుకొని ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా మట్టి తక్కువ ప్రాసెస్ అండి. మొత్తం కూడా మట్టి చాలా తక్కువ అన్నమాట. ఇలాంటి కంపోస్ట్ మనం తయారు చేసుకుంటూ ఉంటే మన మొక్కలకి చాలా బాగుంటుంది. అలాగనే కంపోస్టు జరిగే పద్ధతి ఎక్కడ కూడా వాసన అనేది ఉండదు, ఎందుకంటే మొత్తం కూడా ఎండిపోయిన ఆకుల్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి కంపోస్ట్ అనేది ఎక్కడ కూడా వాసన అనేది ఉండదు. ఒక లేయర్ మనం ఎండిపోయిన ఆకులు వేసిన తరువాత మనకి పశువుల ఎరువు వేసుకుంటే మనకి త్వరగా అన్నమాట, మనం వేసిన మొత్తం కూడా కంపోస్ట్ అవ్వడానికి పశువుల ఎరువు బాగా ఉపయోగపడుతుంది. ఆ పశువుల ఎరువు వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్గా మొత్తం కూడా బిన్నుని పూర్తిగా కంప్లీట్ చేసేసేయండి. అంటే మనం ఉన్నది మొత్తం కూడా అలా వేసేసుకొని చక్కగా ఇలా మనం మొత్తం కూడా అంతా బిన్లోకి అయ్యేటట్టు సరి చేసుకోండి. ఎక్కువ తక్కువ లేదని ఉంటే కూడా వాటిని కట్ చేసేసేయండి, ఎందుకంటే మనకి బిన్లోకే రావాలి మొత్తం కూడా. అలా వేసుకున్న తరువాత కొంచెం పైన మనం మట్టిని, ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి లేదా మీ గార్డెన్లో ఏ సాయిల్ ఉంటే దాన్ని అయితే కంపల్సరిగా వాడండి. ఇప్పుడు నేను వాడుతున్న సాయిల్ మాత్రం ఇది మనం ఒక మొక్క అంటే ఇంతకుముందు మొక్క వేసి తీసిన సాయిల్ అనమాట, దాన్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం కంపోస్ట్ ఎలాగూ తయారు చేస్తున్నాం కాబట్టి ఈ మట్టి కూడా మనకి మంచి గుణాలు, అంటే మంచి గుణాలు, మొక్కని పెంచే లక్షణాలు బాగా మనకి ఈ మట్టికి పడతాయి అన్నమాట. అలా ఈ కంపోస్ట్ విధానంలో కొత్త మట్టిని యాడ్ చేయాలనుకోకుండా పాత మట్టిని, మనం తీసిన మట్టిని కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిగతా ఉన్నది మొత్తం కూడా అలా వేసేసుకొని చక్కగా బిన్ మొత్తం కూడా అన్ని వైపుల నుంచి కూడా నిండేటట్టు చూసుకొని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మరి కొంచెం మట్టిని కానీ పశువుల ఎరువుని కానీ ఏదైనా మీ ఇష్టం, ఏదైనా యాడ్ చేయొచ్చు. మనం ఫస్ట్ పశువుల ఎరువు వేసాం కాబట్టి త్వరగా అనమాట కంప్లీట్ అవుతుందన్నమాట. మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అవటం అనేది జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా మనము ఇప్పుడు ఫైనల్గా పశువుల ఎరువుని మొత్తం కూడా వేసేసి క్లోజ్ చేసేసేయండి. ఇక క్లోజ్ అయిన తర్వాత దీంట్లోకి మనము ఎక్కువ పెద్ద మొక్కలు ఇప్పుడు ప్లాన్ చేసినా చేయకపోయినా కానీ మనం చేసుకున్న ఈ కంపోస్ట్కి అయితే ఆకుకూరలు అయితే చక్కగా మనకి ఇందులో జర్మినేషన్ అవుతాయి. అలాగనే ఆకుకూరలకి ఎక్కువ కంపోస్ట్ అవసరం లేదు, అవి మనకి 3 నెలల పంట కాబట్టి ఏ ఆకుకూర అయినా కానీ చక్కగా ఇందులో మనం విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా పైన కొంచెము మనం పశువుల ఎరువు వేసిన తర్వాత కొంచెం ఎర్రమట్టిని కూడా యాడ్ చేసేసుకుంటే చక్కగా మొక్కలు పెట్టుకోవడానికి మనకి ప్రిపరేషన్ మొత్తం కూడా
కంప్లీట్ అయినట్టే అనమాట. ఇది మొత్తం వేసేసుకొని సమానం చేసుకున్నామంటే ఇప్పుడు మనము ఏ మొక్కను పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి మనం విత్తనాలు ఏ వేసుకోవాలని చెప్పి చక్కటి విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద మొక్కని ఎందుకు వేయొద్దు అన్నాను అంటే ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది కదండి. మనం వేసింది కొంచెం మట్టే కదా, ఇది పెద్ద మొక్కకి సరిపోదన్నమాట. అందువల్ల కంపోస్ట్ అయిన తర్వాత మరికొంచెం మనం మట్టిని యాడ్ చేసేసుకొని అప్పుడు ఒక పెద్ద ప్లాంట్ అనేది ప్లాంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పెట్టింది పెద్ద 100 రూపాయల టబ్బు కాబట్టి పెద్ద మొక్కను వేసుకుంటే చక్కగా మనకైతే కాయలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం మాత్రం ఆకుకూర సీడ్స్ అయితే ఇందులోకి వేయటానికైతే ఇది రెడీ చేశాను. చూసారు కదా, తక్కువ బరువుతోటి అలాగనే మన ఇంట్లో వచ్చిన మనం తీసివేసిన అంటే మనకి పనికి రాకుండా మనం తీసివేసిన మొక్కలతోటి మన ఇంట్లోనే ఈజీగా కంపోస్ట్ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలానే ఇంతకుముందు నేను ఇలానే ఒక ప్రాసెస్ అంతా చేసి అందులో ఆకుకూర సీడ్స్ అయితే వేయటం జరిగింది. అవి ఎలా మొలిచాయో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఆ రోజు చేసే రోజు వీడియో తీయలేకపోయినాను అనమాట. అందుకోసం అవి చాలా బాగా వచ్చినాయి. అది చూసిన తర్వాత నాకు ఒక్క వీడియో మీకు చేసి ఇలా చూపించాలి అని చెప్పి చక్కగా అయితే వీడియోని అయితే చేశాను. అవి మొలిచిన పద్ధతిని చూస్తే మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఇలా పద్ధతిని పాటించి మనం వేస్ట్గా తీసిన వాటితోటి కంపోస్ట్ అనేది చక్కగా తయారు చేసుకుంటారు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను గోంగూర అంటే ఎర్ర గోంగూర విత్తనాలు అయితే ఇలా పెట్టేశాను. ఇవి పెట్టి 15 డేస్ అయిందనమాట. చక్కగా ఇలానే సేమ్ ప్రాసెస్ చేసి పెట్టాను. మనం చేసి మొలిచిన తర్వాత మీకు వీడియో పెడదాము అని చెప్పి ఆగాను అనమాట. అందుకోసమే మళ్ళొక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి అని చెప్పి ఈ వీడియోని అయితే పెడుతున్నాను. ఇప్పుడు మేము విత్తనాలు కూడా పెడతాము. చూడండి, మళ్ళొక్కసారి ఆకుకూర సీడ్స్నే వేస్తున్నాము. ఇవైతే చుక్కకూర సీడ్స్ అనమాట. చూసారు కదా, ఆకుకూర విత్తనాలు వేసుకున్నప్పుడు చాలా దగ్గరగా అనమాట, అంటే థిక్గా ఎక్కువ క్వాంటిటీలో విత్తనాలు అనేది వేసుకోండి. మనము వేసుకున్న తర్వాత విత్తనాలు మొలిచిన తర్వాత అక్కడక్కడ మొక్కల్ని మనం తీయవచ్చు అనమాట. రిమూవ్ చేసి వేరే చోట వేసుకోవచ్చు, లేదా మనం ఆ రోజు వాడుకోవచ్చు. తర్వాత మొత్తం కూడా మిగతావన్నీ కూడా బాగా వస్తాయి అనమాట. ఆకుకూర సీడ్స్ని ఇలా మనం మన ఇంట్లో వచ్చిన కంపోస్ట్ తోటి మనం చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఈ విత్తనాలు మొలిచిన తర్వాత కూడా మీకు చక్కటి ఒక వీడియో అయితే పెడతాను. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి వీడియోని అయితే చేశాము. ఈ వీడియో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగనే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.